గ్రహాలు మానవుల్ని పట్టుకుంటూ ఉంటాయి. కృతయుగంలో సూర్యుడు గ్రహరాటు అంటే రాజు అన్నమాట. మంత్రిగారు ఎవరు అంటే బృహస్పతి. త్రేతాయుగానికి వచ్చినప్పుడు కుజుడు రాజయ్యాడు, శుక్రుడేమో మంత్రయ్యాడు. ద్వాపర యుగానికి వచ్చినప్పుడు చంద్రుడు రాజయ్యాడు, బుధుడు మంత్రి అయ్యాడు. ఈ కలియుగంలో శని రాజు, రాహుకేతువులు మంత్రులుగా ఉన్నారు. కాబట్టి అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మము చేయజాలరి కలియుగమునందు మానవులు. కలియుగంలో వేల సంవత్సరాలు జీవించలేరు, అనారోగ్యం ఉంటుంది. కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితం రావాలి అంటే రామాయణ భారత భాగవతాలు చదవటం, కనీసం ఈ యొక్క గ్రహణ సమయాలలో అయినా పట్టు స్నానం విడుపు స్నానం చేసినట్లయితే ఆ సన్నివేశంలో జపం చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది. మనకి ఒక ఆవు నడుచుకుంటూ వెళ్తోంది,